హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు కేజీ రైస్ని, బాస్మతి రైస్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ పువ్వు, ఒక 7 యాలకులు, ఒక 2 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకు, ఒక 7 లవంగాలు, ఒక జాపత్రి, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టి ఇందులో 1 లీటర్ వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి ఇందులో వేసుకొని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని మనము రైస్ ఉడికించుకోవడానికి యూజ్ చేస్తాము. సో వాటర్ని కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బిర్యానీ చేసే గిన్నెను పెట్టి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ షాజీరా, ఒక నల్ల యాలక్కాయ, ఒక 2 యాలకులు, ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అది 1.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో వాటర్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రై ఉంది కదా, దాన్ని దీనిపైన వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం వేసుకున్నాక దీనిపైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.